కథాకమలం విందాం పాటిద్దాం వేదికకు పునర్స్వాగతం. అందరూ కథలు వింటున్నారు కదా, చాలా సంతోషం. కథాకమలం కూడా వింటుంది. అయితే ఈరోజు ముందు కథలోకి వెళ్ళిపోదాం. ఒక సముద్రం ఒడ్డున పెద్ద చెట్టు ఉందంట. ఆ చెట్టు మీద ఒక పక్షి ఉండేదంట. అంటే చాలా పక్షులు ఉన్నాయి, ఒక పక్షి విలక్షణంగా ఉండేదంట, అంటే ఒక స్పెషల్గా ఉండేదంట. దానికి 2 తలలు, ఒక పొట్ట మాత్రమే ఉండేది. అంటే సింగిల్ బాడీ విత్ 2 హెడ్స్. అది 2 తలలతో ఆహారం తింటూ ఉండేది. ఒకరోజు అది సముద్ర తీరంలో ఎగురుచుండగా ఒక అలలో నుండి దానికి అమృతం వంటి ఫలం ఒకటి దొరికిందంటే. అంటే ఆ సముద్రం అలలు కొట్టుకొని ఒక ఫ్రూట్ కొట్టుకొస్తే అది చూసిందంట. ఒక తలతో ఆ పండు తింటూ, అబ్బా, నేను ఇంత తీయటి పండు ఎప్పుడూ తినలేదు, ఇది చాలా మధురంగా ఉన్నది అని అనుకుంటూ లోటలేసుకుంటూ తింటుందంట. అంటే చాలా బాగుందన్నమాట, స్వీట్గా ఉంది. ఇది స్వర్గంలోని తోటలో ఏదో ఒక చెట్టుకు కాసి ఉంటుంది, లేదా దేవుడు నా కోసం ఈ అమృత ఫలాన్ని పడేసి ఉంటాడు అని మెచ్చుకోసాగింది. చూసారా? అంటే పక్కన తలకి ఎంతైనా నోరు ఊరుతుంది కదా, తనకి తినాలనిపిస్తుంది కదా, మరి అంత ఇదిగా ఆ ఫలం యొక్క స్వీట్నెస్ని పొగుడుతూ, అంటే ఆస్వాదిస్తూ తింటుంటే రెండవ ముఖానికి కూడా తినాలనిపించింది. రెండవ ముఖం ఆ మాట విని, అయితే నాకు కూడా ఒక ముక్క పెట్టు, నేను కూడా రుచి చూస్తాను అన్నది. అప్పుడు మొదటి ముఖం, మనకు పొట్ట ఒకటే కదా, ఏ నోటితో తిన్నా చివరికి ఆ పొట్టలోకే పోతుంది, కనుక ఏ ముఖం తింటే ఏమిటి, పొందే తృప్తి ఒకటే కదా, ఆ బలం నీకు కూడా వస్తుంది కదా, ఇంకా నువ్వేం తినక్కర్లేదులే, అంత అవసరం లేదు, నేను తిన్నాను కదా అని అందంట. ఈ మిగిలిన పండు నా భార్యకి ఇస్తాను, ఆమె కూడా దీని రుచి చూసి సంతోషిస్తుంది అని ఆ పక్షి మిగిలిన సగం పండును భార్యకి ఇచ్చిందంట. ఆ సగం పండును తిని భార్య ఆనందించి భర్తను ఎంతో గౌరవించిందంట. ఆనాటి నుండి రెండవ ముఖం దిగులుగా కసితోనూ ఉంటుందంట. అంటే మరి ఒక ముఖాన్ని భార్య మెచ్చుకుంటుంది, పైగా అది తినలేదు, అందుకని కొంచెం దిగులుగా ఉందంట. ఇక్కడ కొంచెం గమనించండి, ఓకే? ఎంత ఒకే ఇంట్లో వాళ్ళమైనా పక్కన వాళ్ళకి పెట్టకపోతే వాళ్ళకి కొంచెం బాధగానే ఉంటుంది. అందుకని అందరితో పంచుకోవాలి, లేకపోతే దాని మీద అంత విశ్లేషణ ఇవ్వకూడదు. నువ్వు ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదు అనుకున్నప్పుడు అంత విశ్లేషించకూడదు. మరి కథాకమలం అయితే అది నేర్చుకుంది ఇప్పటి వరకు ఈ కథలో. కొంతకాలానికి ఆ రెండవ ముఖానికి ఒకరోజు ఒక విషఫలం దొరికిందంట. విషఫలం అంటే టాక్సిక్ ఫ్రూట్ మాట. అంటే దాంట్లో ఏమంటారు, విషం అంటే తెలుసు కదా మీ అందరికీ, అది దొరికిందంట. దాన్ని తీసుకుని అది మొదటి ముఖంతో, ఓ క్రూర స్వభావం కల ముఖమా, అంటే దాని కోపం అలా పెంచేసుకుందన్నమాట. దానికి స్వీట్ ఫ్రూట్ పెట్టలేదు కదా, ఓ క్రూర స్వభావం కల ముఖమా, నాకు ఈ విషపు పండు దొరికింది, ఇది కాలకూట విషం కన్నా హానికరమైనది, అంటే చాలా 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 పాయిజనస్ ఇది, దీన్ని నేను తింటున్నాను అందంట. అంటే నువ్వు అప్పుడు నాకు ఆ స్వీట్ పెట్టలేదు కదా, ఈ పాయిజన్ది నేను తినేస్తాను, నేను తింటే పొట్టలోకి వెళ్ళిపోతే నా వల్ల నువ్వు కూడా చనిపోతావు కదా అన్నట్టు దాని ఉక్రోషంతో మాట్లాడుతుందంట. అప్పుడు మొదటి ముఖం, ఓ మూర్ఖుడా, అది తినొద్దు, తింటే మన ఇద్దరం చచ్చిపోతాము అన్నదంట. ఏం పర్వాలేదు, చచ్చిపోతే చచ్చిపోయాంలే, అప్పుడు నాకు స్వీట్ ఫ్రూట్ పెట్టలేదు కదా నువ్వు, ఆ మాటలు లెక్క చేయక రెండవ ముఖం ఆ విషఫలం తినేసిందంట. వెంటనే పక్షి మరణించింది. చూసారా? ఏ ముఖం తిన్నా చనిపోయింది ఎవరు? పక్షి. ఎందుకంటే దానికి ఒకటే బాడీ కనుక. 2 ముఖాల తగాదా పక్షి నాశనానికి కారణమైంది. అందువల్లనే ఓర్పు లేకపోతే ఒకరి వల్ల మరొకరికి ప్రమాదం కలుగుతుంది అని ఈ కథ మనకి చెప్తుంది. మరి 2 ముఖాల్లో మనం ఏం నేర్చుకున్నాం? 2 ముఖాలు అంటే అలాంటి పక్షి ఉంటుందని నేను అనుకోను, పిల్లలు పెద్దలు. కానీ ఈ కథ మనకి దేనికి అంటే, మనకి ఓర్పు ఉండాలి, ఇంకా సహనం కూడా ఉండాలి, తర్వాత కొంచెం ఏమంటారు, లెట్ గో కూడా ఉండాలి. పోనీలే, అదొక ఫ్రూట్ తింది, తీయగా ఉంది, నీకు పెట్టకపోతే ఏమైంది,
అది నువ్వు తినేయాలా, రేపొద్దున నీకు స్వీట్ ఫ్రూట్ దొరుకుతుందేమో, అంత కుళ్ళు ఎందుకు పెంచేసుకోవాలి కదా. మరి పోనీ స్వీట్ ఫ్రూట్ దొరకలేదు, నీకు పాయిజనస్ ఫ్రూట్ దొరికింది, అది తింటే నువ్వు చనిపోతావు కదా కదా. దానికి హాని కలిగించాలనుకుని నీకు నువ్వే హాని కలిగించుకున్నావు. సో దిస్ ఇస్ వాట్ ద లెసన్ వీ హ్యావ్ లర్న్డ్. మీరు అందరికీ కథ నచ్చింది అనుకుంటాను. మరి ఇలా నిజంగా 2 తలలున్న పక్షిని ఈ కథలో మనకి దేనికి ఎగ్జాంపుల్గా చెప్పారు? ఇది పిల్లలకి ప్రశ్న. కథలో 2 తలల పక్షిని దేనికి మనకి లైఫ్లో ఎగ్జాంపుల్గా చెప్పారు? రైట్, హింట్ ఇస్తున్నాను. 2 తలలు, 2 ఫ్రూట్స్. దిస్ ఇస్ ద హింట్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్. మరి పెద్దవాళ్ళకి కూడా అడుగుతాను, ఉండండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇట్స్ అ డే ఫర్ బ్యాట్ అప్రిసియేషన్, వరల్డ్ బ్యాట్ అప్రిషియేషన్ డే. అంటే గబ్బిలాలని అభినందించే, అంటే మెచ్చుకోవలసిన రోజు అని. గబ్బిలం ఏంటి, మెచ్చుకోవడం ఏంటి అనుకుంటున్నారు కదా. తెలుసు, బట్ మనకు తెలుసు లైక్ చాలా మందిలో మనకి బ్యాట్స్ అంటే ఒక ఏంటి అశుభం, లేకపోతే ఇట్స్ అ బ్యాడ్ లక్ అన్నట్టు అట్లా మనకి అట్లా ఉంది. కానీ బట్ బ్యాట్స్ ఆర్ వెరీ 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 నెసెసరీ, నాట్ గుడ్ యాక్చువల్లీ. దే ఆర్ నెసెసరీ ఫర్ ద ecological balance of the nature. And bats are the only mammals అంటే వాటి పిల్లలని పాలు ఇచ్చి పెంచుతాయి అన్నమాట, like any other mammals. And bats are the only mammals which can fly upmost like any other bird. like పక్షిలాగా ఎగరగలిగే ఓన్లీ మ్యామల్ ఏంటి అంటే బ్యాట్. సో దట్స్ ద బ్యాట్స్ వరల్డ్ బ్యాట్ అప్రిసియేషన్ డే. ఇంకోటి ఏంటంటే ఇట్స్ అ వరల్డ్ hemophilic day. Hemophilia is a condition or abnormal condition in the blood where the blood clotting factor will be insufficient or will not be present. అంటే వాళ్ళకి తక్కువ ఉంటుంది. క్లాటింగ్ అంటే ఎప్పుడైనా మనం కింద పడిపోయాం అనుకోండి, రక్తం వస్తుంది, బట్ లైక్ వితిన్ మినిట్ ఆ బ్లడ్ కారడం అనేది ఆగిపోతుంది, గట్టిగా అయిపోతుంది. దట్ వీ కాల్ ఇట్ యాజ్ అగ్లూటినేషన్ కదా. సో యాంటీబాడీ రియాక్షన్ జరిగి ఆ బ్లడ్ క్లాటింగ్ దాంట్లో ఒక క్లాటింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో హీమోఫిలిక్ పేషెంట్స్లో ఏంటి అంటే ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్ ఉండదు. సో దట్ అవేర్నెస్ డే, హిమోఫిలియా అవేర్నెస్ డేని ఈరోజు సెలబ్రేట్ చేస్తారు. సెలబ్రేట్ ఇన్ ద సెన్స్ అవేర్నెస్ డే కింద ప్రకటించారన్నమాట. సో దట్స్ ద 2 స్పెషాలిటీస్ ఆఫ్ ద 17th April. మరి పెద్దవాళ్ళకి ప్రశ్న ఏంటి అంటే, మనం హీమోఫిలికా లేకపోతే హౌ టు రికగ్నైజ్ హీమోఫీలియా ఇనిషియలీ? దట్స్ ద క్వశ్చన్ ఫర్ ద ఎల్డర్స్. మరి ఈ కథ ఈనాటికి ఇంతే. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్.